అప్పలేడా సద్భక్తులందరికీ నమస్కారము. నిర్మల జిల్లా తానూరు మండలము భోసి గ్రామంలో ఇక్కడ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో ప్రతి నవరాత్రులలో వినాయకుడిని స్థాపించిన తర్వాత 5 రోజులకి 11 రోజులకి నిమజ్జనం అనేది చేస్తాము. కానీ మా గ్రామ విశిష్టత ఏంటంటే ఇక్కడ కర్ర వినాయకుడు ఉండడం మా అదృష్టము. ఈ కర్ర వినాయకుని యొక్క 64 సంవత్సరాల నుంచి గత 64 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఒకే విగ్రహము స్థాపన చేసి 11 రోజులు దానికి భక్తి శ్రద్ధలతో ఉదయం కాకడారతి, మరియు ఉదయము 7 గంటలకి ఆరతి, మధ్యాహ్నము హోమము, సాయంత్రము మరలా 7 గంటలకు ఆరతి చేసిన తర్వాత ఈ విధంగా 11 రోజులు త్రికాల పూజలు చేసిన తర్వాత 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయకుండా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నీళ్లు ప్రోక్షణ చేసి మళ్ళీ తీసుకొచ్చి దేవస్థానంలోని లాకర్లో పెట్టేసి మళ్ళీ ప్రతి సంవత్సరం అదే విగ్రహానికి మేము ప్రతిష్టాపన చేసి పూజ చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఆ యొక్క విఘ్నేశ్వరుని కలలో వచ్చి సద్భక్తులకి చెప్పడం వల్ల అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది. దాని యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క 64 సంవత్సరాల నుంచి పూజ చేయడం వల్ల మా గ్రామంలో ప్రతి ఇంటికి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి ఉండడం మా యొక్క గ్రామ విశిష్టత. దాని యొక్క మూల కారణం అనగా మా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క వరాలు ఇవ్వడం వల్ల మా ఊరిలో సిరి సంపదలు అన్ని విధాలుగా సమకూర్చడం వల్ల ఆ భగవంతుని యొక్క దయ మాపైన ఉండడం జరిగింది. అదే కాకుండా మా ఒక్క గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా మా నిర్మల జిల్లా, నిజామాబాదు, మహారాష్ట్ర నుంచి నాందేడ్ జిల్లా మరియు కిన్వాటు, హిమాయత్ నగరు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వందల వేల కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో వచ్చి ప్రతినిత్యము దర్శనం చేసుకుంటారు. కావున సద్భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా విశేషంగా చెప్పడం ఏంటంటే ఎక్కడికైతే సంతానం లేని వారికి తప్పకుండా మా యొక్క గణేష నవరాత్రుల్లో ఒకరోజు సంతాన ఫలాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర దాని యొక్క చరిత్ర కూడా ఉంది. పోయిన సంవత్సరము 120 మంది ఫలాలకు సంతాన ఫలాలకు పేరు రాపిస్తే అందులో 76 మందికి సంతానం అయ్యి ఈ సంవత్సరం అక్కడ మొక్కు తీర్చుకోవడానికి కూడా వచ్చినారు. కాబట్టి మా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క దర్శనం అందరూ చేసుకోవాలని సద్భక్తులందరికీ మనవి చేస్తున్నాము. మండల్ తానూరు, నిర్మల్ జిల్లా. మా గ్రామంలో పూర్వీకులు ప్రతిష్ఠించినటువంటి వరసిద్ధి వినాయకుడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. మా గ్రామ విశిష్టత ఏంటంటే మా గ్రామంలో ఒకే వినాయకుడు ఉండడము, ఐక్యతతో ఉండి అన్ని విధాల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా గ్రామంలో ఒకే వినాయకుని ప్రతిష్ఠించుకుంటున్నాము.
అదేవిధంగా మా గ్రామం తరపున ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాము. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉంటున్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఎవరికి కూడా కష్టాలు కలగకుండా మా వరసిద్ధి వినాయక కృప వల్లే మేము అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహారాజ్ గురుగారు చెప్పినటువంటి సంతాన పనులు కూడా ఆ డేట్ను అనౌన్స్ చేస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై.